నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మనం వేడిగా పకోడీ చేసుకోబోతున్నామండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందరికీ కూడా ఏదో ఒకటి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకు గుర్తొచ్చేది ఒకటే పకోడీ కదా, ఉల్లిపాయ పకోడీ. అది కూడా సో రెగ్యులర్గా ఉల్లిపాయ పకోడీ కాకుండా ఇలా డిఫరెంట్గా క్యాబేజ్ పకోడీ ట్రై చేయండి. ఇవాళ నేను స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. ఉల్లిపాయ పకోడీ మొత్తం మర్చిపోతారు ఇది తిన్నాక. ఈ పకోడీకి ఫ్యాన్ అయిపోతారు. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంత టేస్టీ అయిన క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 kg అంతా క్యాబేజ్ తీసుకున్నానండి. ఇలా ఫస్ట్ 2 పార్ట్స్లుగా డివైడ్ చేసుకున్నాక మనం సన్నగా క్యాబేజ్ని తరుక్కొని తీసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా పొడవుగా సన్నగా నేను ఇలా క్యాబేజ్ని తరుక్కొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగానే ఈ హాఫ్ కూడా మంచిగా ఇలా కట్ చేసేసుకొని స్లైస్ చేసుకొని వీటిని మంచిగా ఒక బౌల్లోకి వేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇందులోకి ఒక్క ఉల్లిపాయ నేను ఇలా సన్నగా పొడుగుగా తరుక్కొని తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా వేయొద్దండి, ఎక్కువగా వేస్తే క్యాబేజ్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయి. అలా కాకుండా కొంచెం ఉల్లిపాయ, నేను ఇక్కడ ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను 1/2 kg క్యాబేజ్కి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి నేను ఇలా సన్నగా తరుక్కొని తీసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1.5 టీ స్పూన్ అంత కారం వేస్తున్నాను. మీరు కారం ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ అంత ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల ఫ్లేవర్ ఇందులో బాగుంటుంది. అలాగే మనకు రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని వీటినన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి. క్యాబేజ్ ముక్కలకు అన్నిటికీ కూడా మంచిగా పట్టేలాగా ఈ స్పైసెస్ అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలాలన్నీ కూడా మంచిగా క్యాబేజ్లకు పట్టాక ఇందులోకి శనగపిండిని యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1/2 kg అంతా క్యాబేజ్ తీసుకున్నాను కదా, 1/2 kg క్యాబేజ్కి నేను ఇక్కడ 1/2 kg వరకు శనగపిండిని వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ అంతా కార్న్ఫ్లోర్ ఇక్కడ వేస్తున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే 2 స్పూన్స్ బియ్యం పిండి అయినా కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి కూడా లేకపోతే ఇవి రెండు కూడా స్కిప్ చేసేయచ్చండి. శనగపిండి వేసాం కదా, చాలా మంచిగా వస్తుంది మనకు పకోడీ. ఇలా మనం అదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. శనగపిండి కార్న్ఫ్లోర్ మంచిగా ఈ మసాలాలతో పాటు క్యాబేజ్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఇంకొంచెం పిండి పడుతుందండి. చూసారా, ఇలా ఇంకొంచెం పిండి మనకు అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గట్టిగా వచ్చేలాగా పిండి మంచిగా కలుపుకోవాలి. మనకు ఉల్లిపాయ పకోడీలకు ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే శనగపిండిని యాడ్ చేసుకొని చూసారా ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ 1 కప్ అంతా కొత్తిమీర తరుగు తీసుకున్నాను. కొత్తిమీర తరుగు వేసుకోవడం వల్ల మంచిగా కొత్తిమీర ఫ్లేవర్తో పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ని హీట్ అవ్వనిచ్చాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా పకోడీ వేసుకోవాలి. పకోడీకి మనం ఇలా గట్టిగా ఒత్తి వేయొద్దండి. మనం నార్మల్గా పకోడీ ఎలా చేసుకుంటామో అలాగే పకోడీ చేసేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు మంచిగా క్రిస్పీగా పకోడీలు అనేటివి వస్తాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా మనం వీటిని వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అంచులు మాడిపోతూ ఉంటాయి, అలాగే లోపల మంచిగా ఉడకదనమాట. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఆగి ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఛాయ్తోని సర్వ్ చేసుకుంటూ ఉంటే మనకు చల్లని వెదర్లో వేడిగా ఇలా సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్యామిలీతో పాటు సూపర్గా ఉంటుందన్నమాట. ఈసారి వర్షం పడుతూ ఉంటే ఏదైనా తినాలనిపిస్తే, పిల్లలు ఏదైనా తినాలని గోల చేస్తే తప్పకుండా క్యాబేజ్తోని ఇది చేసి పెట్టండి. ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.